అందరికీ నమస్కారాలండి. నా జీవన పోరాటంలో నేనుగా ఈ మానవలోక ప్రయాణాన్ని తెలుసుకునే విధానము ఏ స్వార్థం లేకుండా నాకు తెలిసిన వరకు వివరిస్తున్నాను. ముఖ్యంగా వాస్తు మరియు జ్యోతిషం అనేవి అలనాటి మహనీయులు మానవ జాతి భవిష్యత్తు కోరి కొన్ని మార్గాలను కల్మషం లేని రీతిలో వారి యొక్క త్యాగంగా సూచించారు. కానీ అంతటి త్యాగం వారితోనే పోయింది. ఇక దాన్ని అందుకొని లోకానికి అందించే శిష్య బృందం ఉన్నదే. ఇక ఇటు వారు ఉన్నదని చెప్తున్నారని వింటున్నాము. ఇదేందో వాడికి తెలియదు, అదేందో వీడికి తెలియదు. ఆ గజిబిజే ప్రజలకు అర్థం కాక, అందుకే అది అర్థం కాక చెప్పేవాడికి అర్థం కాక వినేవాడికి అర్థం కాక గజిబిజి అని అనుకుంటారు. అయినా సరే కొందరు ఆచరించకపోతే తప్పేమోనని అనుకుంటారు. అది దైవ నిర్ణయం ఏమనుకుని మరికొందరు అనుకుంటారు. కాస్త సోయిగా ఆలోచించేవారేమో దీనిలో ఏ పాసాదే లేదు కావచ్చు అనుకుంటారు. నిజానికి దానిని లోకానికి పంచే గురువులు దాంట్లో ఉన్న బలమేంటి, దాంట్లో ఉన్న సత్యం ఏంటి అనేది ఆ గురువులకు కూడా తెలియదు. నిజానికి అవి సృష్టించబడినవి మానవ జాతిని క్రమశిక్షణలో బ్రతికించడం కోసం. అద్దు తప్పకుండా ఉంచుటకై కొన్ని భయపెట్టే విషయాలు, కొన్ని పద్ధతులు నేర్పే విషయాలు, కొన్ని తప్పులు చేయకుండా బ్రతికే విషయాలు, కొన్ని ధైర్యంగా ఎదుర్కొనే విషయాలు, కొన్ని ఐక్యతను పెంచే విషయాలు, కొన్ని క్రమశిక్షణలు పెంచే విషయాలు, కొన్ని తప్పుదారులకు పోకుండా ఆపే విషయాలు, కొన్ని బ్రతుకుకై పట్టుదల నేర్పే విషయాలు, కొన్ని ధనికుడి జ్ఞానుడి మధ్య పోటీగా బ్రతికే విషయాలు, కొన్ని సంఘంలో విలువ పెంచుకునే విషయాలు, కొన్ని శుభ్రంగాను అందంగాను జీవించే విషయాలు. ఈ విధంగా జ్యోతిష మార్గాలు, ఇక అలాగే వాస్తు మార్గాలేమో. ఇక వాస్తు విషయానికి వస్తే నివాస గృహాలలో అన్ని రకాల వనరులను సమకూర్చిన విధంగా గృహాలు ఎటువంటివైనా వనరులు సమకూర్చునే విషయాలు, భార్య భర్తలు ఉండే గృహాలలో కావలసిన వనరులు సమకూర్చుకునే విషయాలు, వృద్ధులకి పసిపిల్లలకి కూడాను గృహాల్లో వనరులు సమకూర్చుకునే విషయాలు, భార్య భర్తల్లో సాటుమాటు సంసారాల విషయాలు, సుఖశాంతులతో సంతోషాలతో తృప్తులతో ఆశగా ఆనందంగా ఆకర్షణగా తృప్తిగా బ్రతికే విషయాలు, ఇంకా ఈ విధంగా గృహాలను ఉన్నంతలో చక్కదిద్దుకునే విషయాలు. ఈ విధంగా జ్యోతిషమే కావచ్చు, వాస్తే కావచ్చు, సంసార జీవనాలలో ఆటంకాలు తొలగించుకునే, అందరికీ అన్ని వనరులు కూర్చుకునే, అందరూ కలిసి ఎలా బ్రతకాలో నేర్చుకునే మార్గాలు చూపేవి. ఇక అలాగే సోమరితనాలు అబద్ధాలు కాకుండా అన్ని వనరులు కూడబెట్టుకునే విధంగా హాయిగా నాగరిక మానవుడు బ్రతుకుటకై ఈ అందరెందరో త్యాగదనులు ఇలా వాస్తు అంటూ జ్యోతిషం అంటూ వారికి తెలిసిన మార్గాలను చూపించారు. కానీ ఇక వారు పోయాక వారి స్థానంలో శిశువులుగా కొత్త గురువులు చేరి అందున గల పరమార్థ రాశులు అనేవి 1-2% కూడా తెలుసుకోకుండా ఇక విచిత్ర వేషాలు దాల్చుకొని బూటక బోకరు మాటలు నేర్చుకుని ఇక ఆ గ్రంథాలు అడ్డం పెట్టుకొని మేము వాటి వారసులం అంటూ ప్రజల్ని ఎలా పిండుకోవాలి ఇలా కొందరు. ఇక మరికొందరు గురువులేమో అవన్నీ ఆచారాన్ని ఆచరించకపోతే అనర్థమని చెప్పడాలు. అందుకే వారు ఈ కిటికీ అడ్డు పెట్టకపోతే భార్య వస్తుందని, దర్వాజా ఇటు పెట్టకపోతే భర్త వస్తాడని, జగిలి వేయకపోతే జబ్బులు వస్తాయని, ఏదో చేయకపోతే పిల్లలు పుట్టరని, మరేదో చేయకపోతే పంటలు పండమని అలా వాటిని అడ్డం పెట్టుకొని అజ్ఞానాంధకారంతో కూడా సంపాదన ప్రయత్నం. కనుక అలనాటి వారు గ్రంథాల ద్వారా చెప్పిన నిజమైన ఫలితాలు అనేవి ప్రజలకు చేయడం లేదు. ఎందుకు అంటే ఉత్తమమైన గురువులు మచ్చుకన లేరు గనుక. ఇక అలాగే విచిత్రంగా చెప్పాలంటే ఆ గ్రంథాలు అడ్డం పెట్టుకొని ఇప్పుడు బోర్క గ్రంథాలు కొత్తవి, ఆకర్షణమైన మాటలు, అందమైన బొమ్మలు, ఈ విధంగా కొత్త గ్రంథాలు, ఈ విధంగా 2 శాస్త్రాలు అధోగతి పాలయ్యాయి. ఈ భ్రష్టత్వ విధానం ఆచరించడం వలన ఫలితం అనేది శూన్యమైంది కనుక ప్రజల్లో నిరాశ కూడా పుట్టింది. కనుక జ్యోతిషంలో గల బ్రతుకు లౌక్యాలు, వాస్తులో గల గృహ వనరులు, ఆ 2 శాస్త్రాలు కూడాను కోతి చేతికి బూరిచినట్టుగా అయింది. తప్పనుకుంటే క్షమించండి. సర్వే జనా సుఖినో